వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాల వనరులు ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఎమ్మెల్యేలుగా హేమీలు పనిచేశారు. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. జిల్లాపై విస్తృతమైనటువంటి పట్టు ఉండేటువంటి నేతగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పేరుంది. సో ఎక్కడ ఏ సబ్జెక్ట్ గురించి చెప్పినా కూడా అనర్గళంగా మాట్లాడగలిగి ఆ సబ్జెక్టుపై పట్టున్న నేతగా ఆయనకు జిల్లాలో పేరుంది. సో అటువంటి పట్టుండేటువంటి నేత ఎక్కడ ఏం చేయాలి, ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, వ్యవసాయం సంబంధించి కావచ్చు, అన్ని రకాల పట్టుండేటువంటి నేత ఉండేటువంటి సర్వేపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది ఈ కథనంలో చూద్దాం. సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బలమైన పేరు. అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడూ అంచనాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత అప్రూవల్స్, మధ్యలో ప్రజల ప్రశ్న, ఇవి కాగితాల మీదేనా లేక గ్రౌండ్ లో కనిపిస్తాయా? 2024లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2025 వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో నిజంగా ఏం జరిగింది? ఇది ప్రశంసల కథ కాదు, ఇది అభివృద్ధి స్థితిగతులపై పూర్తి న్యూస్ రిపోర్ట్. సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి నేపథ్యం. సర్వేపల్లి నియోజకవర్గం అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ, వ్యవసాయం, పశుపోషణ ప్రధాన ఆధారం, పట్టణ సౌకర్యాలు పరిమితం. ఇక్కడ అభివృద్ధి అంటే మెగా ప్రాజెక్టులు కాదు, రోడ్లు, నీరు, డ్రైనేజ్, సాగునీరు, కనెక్టివిటీ, ఈ బేస్ మీదే ప్రస్తుత అభివృద్ధి దిశ సాగుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి దృష్టి. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదటిగా ఫోకస్ పెట్టింది గ్రామీణ మౌలిక వసతులు, సాగునీటి సమస్యలు, రోడ్డు నెట్వర్క్. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులు, అభివృద్ధి ఒకేసారి కనిపించాలి అన్న దానికంటే దశల వారీగా స్థిరంగా జరగాలి అన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో మొదటిగా పూర్తయిన అభివృద్ధి పనులు చూసుకున్నట్లయితే 2024 ఇందులో మొదటిగా పూర్తయిన అభివృద్ధి పనులు చూసుకున్నట్లయితే 2024-25 మధ్య కాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కొన్ని కీలక అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నల్ రోడ్లు, లింక్ రోడ్ల అభివృద్ధి జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు తరలించేందుకు ఈ రోడ్లు ఉపయోగపడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. బోర్లు, వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ల ద్వారా నీటి సమస్య కొంతవరకు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక వసతుల మెరుగుదల జరిగింది. ఇవి పెద్ద హెడ్లైన్స్ కాకపోయినా గ్రౌండ్ లెవెల్ అభివృద్ధిగా పరిగణించాల్సిన పనులే. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు. ఇప్పుడు సర్వేపల్లిలో జరుగుతున్న పనులపైకొస్తే ప్రధాన గ్రామాలను కలిపే రోడ్డు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల డ్రైనేజ్ పనులు, వర్షాకాలంలో నీరు కలవకుండా చేసే సిస్టమ్స్ అమలవుతున్నాయి. సాగునీటి పరంగా కాలువల మరమ్మతులు, నీటి ప్రవాహం మెరుగుపరిచే పనులు ఇంకా కొనసాగుతున్న దశలో ఉన్నాయి. ఈ పనులు ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయంటే టెక్నికల్ అప్రూవల్స్, టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. అప్రూవ్ అయ్యి అమలు దశలో ఉన్న పనులు చూసినట్లయితే సర్వేపల్లి నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు ప్రభుత్వ అప్రూవల్ దశను దాటాయి. కానీ అప్రూవల్ అంటే పని పూర్తయిందన్న మాట కాదు. టెండర్లు, నిధుల విడుదల, గ్రౌండ్ లెవెల్ అమలు ఇవన్నీ జరగాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. బడ్జెట్ దిశ, నిధులు ఎలా వినియోగం విషయానికి వస్తే 2024-25 కాలంలో సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వివిధ శాఖల నుంచి గణనీయమైన నిధులు మంజూరయ్యాయి. ఈ బడ్జెట్ ప్రధానంగా
రోడ్లు మరియు భవనాలు, తాగునీటి పథకాలు, డ్రైనేజ్, సాగునీటి పనులకు వినియోగంలో ఉంది. పెద్ద ప్రాజెక్టుల కంటే ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధికి బడ్జెట్ ప్రాధాన్యమిస్తున్న దిశ కనిపిస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్యం ప్రస్తుత అభివృద్ధి దిశ చూస్తే సర్వేపల్లిని ఒక్కసారిగా మార్చేయటం కాదు, ముందుగా గ్రామీణ మౌలిక వసతులను బలపరచడం, సాగునీరు, రోడ్లు, తాగునీరు, ప్రాథమిక సదుపాయాలు, ఈ బేస్ బలపడితేనే భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్న ఆలోచన. మొత్తంగా చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైంది. కొన్ని పనులు పూర్తయ్యాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని అప్రూవ్ అయ్యి అమలు దశలో ఉన్నాయి. అభివృద్ధి వేగం అతి వేగంగా లేదన్నది నిజం, కానీ గ్రౌండ్ లెవెల్లో మార్పు కనిపించే దిశలో మాత్రం ఉంది. వచ్చే రోజుల్లో నిధుల విడుదల, పనుల పూర్తి స్థాయి అమలు ఎంత వేగంగా జరుగుతాయనేది సర్వేపల్లి అభివృద్ధి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది సర్వేపల్లి నియోజకవర్గంపై పూర్తి న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. సో విన్నర్గా మౌలిక సదుపాయాల కల్పనలో తనదైన చర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుండేటువంటి వ్యక్తిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లాలోనే పేరుంది. ఇక నియోజకవర్గం సంగతి తీసుకుంటే నియోజకవర్గం వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, విద్యా ఉపాధి కల్పనలో కూడా తనదైన చర్యలో ముందుకు వెళ్తూ ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో ఇదే అభివృద్ధి భవిష్యత్తులో కొనసాగాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.